శ్రీమాత్రే నమః. నేను మీ శతాక్షి. మనము దేవతల యొక్క వాహనాల గురించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం కదా. ముందుగా లక్ష్మీ అమ్మవారి వాహనం గురించి చెప్పుకున్నాము. తర్వాత శివుని యొక్క పరివారంలో శివుని వాహనము, అమ్మవారి వాహనము, గణపతి వాహనం గురించి చెప్పుకున్నాం. తర్వాత గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఇవాళ శివుని పరివారంలో ఇంకొకరు మిగిలిపోయారు, కుమారస్వామి. వారి వాహనం గురించి ఇవాళ చెప్పుకుందాం. కుమారస్వామి యొక్క వాహనం, కుమారస్వామిని కార్తికేయుడు అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, స్కందుడు అని, తర్వాత తమిళనాడు ప్రాంతంలో మురుగన్ అని అంటుంటారు కదా. ఆ కుమారస్వామి యొక్క వాహనము నెమలి. దేవతల యొక్క వాహనాల గురించి చెప్పేటప్పుడు నేను ప్రారంభంలోనే చెప్పాను, ఏ కారణం లేకుండా దేవతల యొక్క వాహనాలు పక్షులు కానీ జంతువులు కానీ నిర్ణయించరు. ఒక దివ్యమైనటువంటి పరమార్థం ఉంటుంది కాబట్టి ఆ వాహనాలను అలా నిర్ణయించారు. అయితే నెమలి కుమారస్వామికి ఎందుకు వాహనంగా ఉంటుంది అంటే, ఇది కొన్ని స్కంద పురాణంలో ఇలా ఉంది. తారకాసురుడనే రాక్షసుని సంహరించడానికి కుమారస్వామి జన్మించాలంటే ముందుగా శివునికి పార్వతీ అమ్మవారికి వివాహం జరగాలి. అట్లా రకరకాల ప్రయత్నాల చేత మొత్తం మీద దేవతలు పార్వతీ అమ్మవారికి శివునికి వివాహం చేస్తారు. తర్వాత కుమారస్వామి జన్మిస్తారు. ఇక తారకాసురుని సంహరించాలి కదా. తారకాసురుని సంహరించడానికి కుమారస్వామి బయలుదేరి వెళ్తారు. తారకాసురుడంటే అసురుడంటే రాక్షసుడు. సో తారకాసురుని సంహరించడానికి బయలుదేరినటువంటి కుమారస్వామికి ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. రాక్షస గుంపు, పెద్ద గుంపు ఉంటుంది వెనకాల తారకాసురునికి. వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వెళ్తాడు. తర్వాత ఈ తారకాసురుని తమ్ముడు ఉంటాడు, శూరపద్ముడు అని. సో వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటారు. శూరపద్ముడు కుమారస్వామి మీదకి రకరకాల రాక్షస మాయలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒక పక్షి రూపంలో వెళ్ళి స్వామిని ఎదుర్కొనాలని చూస్తాడు. అయితే స్వామి ఆ పక్షిని దండించాలని తన ఆయుధాలని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ ఆయుధాల నుంచి తప్పించుకోవడానికి ఆ పక్షి కాస్త ఒక చెట్టులాగా, అంటే మామిడి చెట్టులాగా మారిపోతాడు. ఎంత కళ్ళు కప్పాలని చూసినా ఆయన షణ్ముఖుడు కదా, ఆయన నుంచి తప్పించుకోగలడా రాక్షసుడు. మొత్తానికి ఆ మామిడి చెట్టును తన ఆయుధంతో రెండుగా చీల్చాడు కుమారస్వామి. అప్పుడు రెండుగా చీల్చగానే ఒక భాగము నెమలిగా, ఇంకొక భాగము కోడిపుంజిలాగా మారిపోయిన తర్వాత ఇంకా నాకు చావు తప్పదు అని తెలుసుకున్నటువంటి శూరపద్ముడు అంటారు కదా, అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. సో అట్లా ఇక నాకు చావు తప్పదని తెలుసుకున్నటువంటి ఈ శూరపద్ముడు స్వామిని శరణు శరణు శరవణ భవ అని వేడుకున్నాడు, శరణుజొచ్చాడు. అప్పుడు దేవతలు కదా, ఎంత పెద్ద రాక్షసునైనా ఎంత పెద్ద చెడ్డవాన్నైనా శరణు వేడితే క్షణంలో క్షమించి వదిలేస్తారు. అందుకే వాణ్ణి క్షమించి వదిలేసి వాణ్ణి ఆ రెండు పక్షుల్లో ఒక పక్షి నెమలినేమో వాహనంగా చేసుకుంటాడు, ఇంకొక పక్షి అయినటువంటి ఈ కోడిపుంజునేమో తన జెండా కర్రగా వాడుకుంటాడు. అదే కాక్, ఫ్లాగ్. మీరు చూసే ఉంటారు, కుమారస్వామి చేతిలో ఒక జెండా కర్ర లాంటిది ఉంటుంది. నెమలి చాలా అందమైన పక్షి, పైగా గర్వం కూడా ఉంటుంది. అందానికి అణకువ తోడైతే భగవంతుని యొక్క ప్రేమ లభిస్తుంది. అదే గర్వం తోడైతే అణచివేయబడుతుంది. అందుకే అణిచేశాడు. ఇంకొక అర్థంలో చెప్తున్నాను. ఈ నెమలి గర్వానికి, అహంకారానికి, కోరికలకు గుర్తు లేదా సూచిక. కుమారస్వామి నెమలి మీద ఎక్కి ప్రయాణించడం అంటే ఇగోను, అంటే అహంకారాన్ని, కోరికలను జయించటం అనే దానికి సంకేతం. అంటే ఒక చెడు సద్గతిని పొంది దైవానికి సేవ చేస్తుంది అని. ఇది ఇందాక శూరపద్మును చంపడం అంటే అర్థం ఇదే. ఇంకా చెప్పాలంటే తన పుట్టుక రాక్షసమైన భగవత్ సేవతో మోక్షం పొందవచ్చు అని సూచన.
తనతో యుద్ధం చేసిన రాక్షసుని కూడా క్షమించి ఎల్లప్పుడూ వాహనంగా తన దగ్గరే పెట్టుకున్నాడు. పైగా స్వామి చేతిలో పతాకంగా ధరించాడు వాని శరీరాన్ని. అంత గొప్పది భగవత్ ప్రేమ. నెమలిని కుమారస్వామి యొక్క వాహనంగా నిర్ణయించటంలో అర్థం ఏంటంటే, కుమారస్వామి దేవతల యొక్క సేనాధిపతి, అంటే సర్వ సైన్యాధ్యక్షుడు. మరి ఆ సేనాధిపతి యొక్క పవర్ ఎంత శక్తివంతమైంది? అతనికి అంత బలం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది, అంత జ్ఞానం ఉంటుంది. ఎంత పెద్ద శత్రువునైనా తుదముట్టించాల్సిందే, ఎంత చెడునైనా సంహరించాల్సిందే. అది సైన్యాధ్యక్షుని యొక్క విధి అన్నమాట, పవర్. మరి అంత శక్తివంతుడైనటువంటి ఆ సేనాధిపతి వాహనము కూడా శక్తివంతమైనదే ఉండాలి. అందుకే నెమలి ఎట్లా శక్తివంతమైంది అంటే, నెమలి ఎంత పెద్ద పామునైనా చంపేస్తుంది. ఎప్పుడైనా గమనించారా? నెమలి పాముని ఖచ్చితంగా కంటపడదంటే చంపేస్తుంది. అంటే ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలి? చెడును తలపెట్టే శత్రువులను చంపడం అన్నమాట. ఇంకా దీన్ని ఎలా చెప్పుకోవాలంటే, మన లోపల అంతర్శత్రువు, బహిర్శత్రువు అని రెండుంటాయి. మన బయటి శత్రువు ఎవరు? మన అజ్ఞానం. మన అంతఃశత్రువు ఎవరు? మన లోపల ఉన్నటువంటి ఎవరికీ కనబడనటువంటి ప్రమాదకరమైన 6 శత్రువులు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనే శత్రువులు. ఇవి మనల్ని ఎదగనీయకుండా చంపేస్తుంటాయి. కుమారస్వామిని సేవిస్తే, ఆయన భక్తులుగా మారిపోతే, ఆయనను పూజిస్తే మన లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులు, ఈ బహిర్శత్రువు మొత్తము సంహరించబడతాయి అని అర్థం. అంటే ఇక్కడ నెమలి చాలా అందమైన పక్షి, పైగా పాజిటివ్ ఎనర్జీకి సూచిక. ఎట్లంటే, ఉండి నెమలి సడన్గా పురివిప్పింది అనుకోండి, అబ్బా నెమలి ఎంత బాగా పురివిప్పింది, వావ్ బ్యూటిఫుల్ అంటాం కదా మనము. ఉన్నట్టుండి మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది. అలా కుమారస్వామిని సేవిస్తే, ఆయన చూడగానే మన లోపల మనకు తెలియకుండానే మన అజ్ఞానం అంతా పటాపంచలైపోతూ ఎనర్జీ వచ్చేస్తుంది. ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా చూసే అలవాటు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. అది ఏ అర్థం లేకుండా దేవతలకి జంతువులని, పక్షులని వాహనాలుగా పెట్టలేదు. దివ్యమైన అర్థం ఉంటుంది ఆ వాహనాల వెనుక. ఇది నెమలి కుమారస్వామి యొక్క వాహనంగా ఉండటంలో నాకు తెలిసిన అర్థం. మీ అందరికీ ఈ అర్థం సమంజసమేనా, బాగుందా లేదా కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఎవరు కూడా జ్ఞానంలో పరిపూర్ణులు కారు. నేర్చుకుంటూ జ్ఞానం వస్తుంది. మీరు కూడా నాకు కొన్ని విషయాలు చెప్పొచ్చు. నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పులుంటే కనుక సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు ఇవ్వండి. శ్రీమాత్రే నమః.